తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పలు టీవీ, సోషల్ మీడియా ఛానల్స్కు లీగల్ నోటీసులు పంపించారు. సంబంధం లేని అంశాల్లో తమ పేరు, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్స్పై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు 9 మీడియా సంస్థలు, పలు యూట్యూబ్ సంస్థలకు కేటీఆర్ నోటీసులు పంపించారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతో పాటుగా కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు. కేవలం తనను, తన కుటుంబాన్ని బద్నాం చేసేందుకే అసత్య ప్రచారాలను, కట్టుకథలను అల్లుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.